మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? టమాటా ఆలుగడ్డ మెంతం కూర వేసి కూర చేస్తున్నా. ఓకే, 3 వేసి చేస్తావా? టొమాటో, ఆలుగడ్డ, మెంతం కూర. సింపుల్గా చేస్తాం, మసాలాలు గిట్లా ఏమి వేయకుండా. ఓకే, టమాటా ఆలుగడ్డ అంటే మనం కొబ్బరి వేస్తున్నాం కదా, ఇప్పుడు ఏవి వేయకుండా టమాటా ఆలుగడ్డ మెంతం కూర చేస్తా. సింపుల్గా చేసి చూపిస్తాను నీకు. ఇక నూనె వేస్తున్నా. ఇప్పుడు బగాని పెట్టుకొని నూనె వేస్తున్నా. మన కర్రీకి సరిపోయేటంత వేసుకుందాం. ఇక ఉల్లిగడ్డలు వేసుకుందాము. నూనె వేసాం కదా, ఉల్లిగడ్డ వేసాము. ఉల్లిగడ్డలు వేసాం కదా, ఉల్లిగడ్డ గోలాలి. కళ్యామాకు కూడా వేసుకున్నాము. ఉల్లిగడ్డ వేసాం కదా, కళ్యామాకు వేసుకున్నాము. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసుకుందాము. అల్లం వెల్లిగడ్డ వేసిన. ఇప్పుడు కళ్యామాకు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ వేసిన. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయిన దగ్గర వేసుకుందాము. అల్లం వెల్లిగడ్డ వేయంగానే గుమా తీసుకొని కూర తాలింపులు వేస్తేనే అదొక అయిపోతుంది. పసుపు వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము. మళ్ళీ తర్వాత వేసుకున్నాం కొంచెం, ఎందుకంటే ఉల్లిగడ్డ పట్టాలని ఉప్పు కొంచెం మంది వేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర వేసినాం కదా, ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాము. ఇప్పుడు టమాటాలు వేసాం కదా, మంచిగా ఉడకాలి. టమాటాలు ఉన్నాయి ఇలా. టమాటాలు ఉడకని. ఇప్పుడు టమాటాలు ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మెంతం కూర వేసుకుందాము. టమాటా మెంతం కూర ఆలుగడ్డ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. మెంతం కూర ఏం చేసినా బాగుంటుంది. టమాటా వంకాయ వేసి మెంతం కూర వేసుకోవాలి. ఆలుగడ్డ 4 కూడా టమాటా వంకాయ ఆలుగడ్డ మెంతం కూర కూడా వేసి ఉండదు, చాలా బాగుంటుంది. ఒక ఆలుగడ్డ ఒక టమాటా ఉందనుకో, ఒక అట మెంతం కూర ఉందనుకో, ఉల్లిగడ్డ కోసి ఒక టమాటా ఆలుగడ్డ మెంతం కూర వేసి ఇవో ఒక వంకాయ ఉంటాయి, ఒక్కొక్కటి ఉంటాయి వేసి కూర చేసి తయారవుతుంది. ఇప్పుడు మెంతం కూర వేసినాం కదా, ఒక 2 నిమిషాలు నూనెలు మగ్గాలి. ఇక టమాటా మెంతం కూర మంచిగా నూనెలో మగ్గింది. ఇప్పుడు ఆలుగడ్డ వేసుకుందాము. ఆలుగడ్డలు వేసినాక ఇంట్లో మంచిగా ఆలుగడ్డ కంతా పట్టాలని కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపోయేంత కారం వేసుకుందాము. ఉప్పు కూడా అప్పుడు కొంచెం వేసినాం కదా తాలింపులో, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాము.
ఉప్పు కారం మంచిగా ఆలుగడ్డలు పట్టేటట్లు కలుపుకుందాం. ఇట్లా నూనెలో ఆలుగడ్డలు వేసినప్పుడే ఉప్పు కారం అన్నీ వేసి మంచిగా ఆలుగడ్డ పట్టినట్లు వేస్తే ఇట్లా కలుపుకోవాలి. చాలా బాగా అవుతుంది కూర. ఆలుగడ్డ కూడా సప్పసప్పగా ఉండదు, కారం కారం బాగుంటుంది. సన్నటి మంట మీద ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసుకుందాము. 2 నిమిషాలు అయింది. ఇట్లా నూనెలో ఉడుకుతున్నది చూడు ఆలుగడ్డ మంచిగా కుతక్కుతా ఉంటుంది కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. 2 నిమిషాలు పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అడగడుతుంది. ఇక ఇప్పుడు ఏం అడగడలేదు. 2 నిమిషాలు ఇట్లా నూనెలో మంచిగా ఆలుగడ్డ ఉడికించుకున్నాక ఇప్పుడు వాటర్ పోసుకుందాము. తగినన్ని వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని ఇట్లా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇక ఉడికిందేమో చూద్దాము. ఉడికినట్లే. స్టవ్ బంద్ చేసుకొని తీసుకుందాం. సో చూసి కదండి, ఫైనల్లీ ఆలుగడ్డ టొమాటో మెంతెం కూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా చేసుకొని మెంతెం కూర వేస్తే మాత్రం హైలైట్గా ఉంటుంది. సూపర్ స్మెల్ వస్తుంది. జొన్న రొట్టెకి అయితే ఈ కర్రీ మస్తు ఉంటుంది. రొట్టెలకైతే ఏ కర్రీ అయినా రొట్టెలకు బాగుంటుంది. ఇంక ఇంట్లో చిన్న చిన్న దావతులు వేసుకుంటే ఈ కర్రీ చేయాలి, చాలా బాగుంటుంది. ఓన్లీ ఈ కర్రీ పప్పుచారు 2 వేసుకున్నా బాగుంటుంది. 2 ఇక వేరే కర్రీ ఏం అవసరం లేదు. ఈ పాలకూర పప్పు మసాలా ఇంకా ఏం సింపుల్గా టమాటా ఇట్లా ఆలుగడ్డ మెంతెం కూర వేసి ఇలా కూర చేసి పప్పుచారు చేసుకోవాలి. సూపర్ అంటే సూపర్. ఆలుగడ్డ కూడా మెత్తగా ఉడకబెట్టదు, పిండి పిండి అవుతుంది. సూపర్ మసాలా మెంతెం కూర టమాటా ఆలుగడ్డ కూర రెడీ అయ్యింది. సో చూసి కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కింద హైప్ ఆప్షన్ ఉంటుందండి, దాన్ని కూడా క్లిక్ చేసి మాకు పాయింట్స్ ఇవ్వండి. ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్ బాయ్. బాయ్.